అన్న నమస్తే, మీ పేరు? మా పేరు నాదెల్ల వెంకటేశ్వరరావు, జగన్నాథపురం. మేము వ్యవసాయం చేస్తూ ఉంటాం. మరి జగన్ గారి ప్రభుత్వం చూస్తున్నారు, 5 ఏళ్ళు అయిపోవచ్చింది. రైతు ప్రభుత్వం రైతులకు అన్ని ఇచ్చాను, రైతు భరోసా ఇస్తున్నారని చెప్తున్నాడు. ఎలా ఉంది అసలు రైతులకి ఇచ్చిందంటే ఏమీ లేదండి. రైతులకి ఇచ్చిన ఒక పవర్ స్పేర్లు కానీ అగ్రికల్చర్లో కానీ ఏ విషయం కూడా మాకు ఇదివరకు అంటే వచ్చాయి. ఇప్పుడు వాటికి ఏమి రావడానికి కూడా అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏమి లేవంటున్నారు. అసలు మామూలుగా రోడ్లు కూడా పరిస్థితి కూడా బాగా దారుణంగా ఉంది. అసలు మనుషులు కూడా ఎంతమంది పడిపోతున్నారో, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో. అసలు రోజుకి ఒక యాక్సిడెంట్ చప్పుడు అవుతుంది. మాది తెన్నేరు అదే కోనగుంట లాగుటూ తెన్నేరు రోడ్డు అండి. బాగా లోతున గుంటలు ఉంటాయి. వాన వస్తే మట్టిమాయం అయిపోతుంది. రోడ్డు అంతా నీళ్ళలో వెళ్ళాలో రోడ్డు మీద వెళ్ళాలో మాకే తెలియట్లేదు. అంటే మీకు సబ్సిడీలు ఏమైనా ఇస్తున్నారు ఈరోజు ఎరువుల రేట్ల విషయంలో కానీ ఏమన్నా? ఎరువుల్లో సబ్సిడీలు అనే దానికి అవకాశం ఏమి లేదండి. వాళ్ళు కొట్లో ఎవరు ఇచ్చే రేటు వాళ్ళే తీసేసుకుంటున్నారండి. సబ్సిడీ ఏమీ లేదు. మీకు బటన్ నొక్కి డబ్బులు వేసాను, 124 బటన్లు నొక్కాను. ఎవరు బట్టన్ అండి? ఏం బట్టన్ అండి? కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలేదు. మాకేమైనా వాళ్ళ పార్టీ వాళ్ళ తప్ప నుంచి వేరే వాళ్ళకి ఎవరికి ₹1 పడుతుందా? ఏం ₹1 కూడా పడతల్లా. అంటే ఈరోజు సంక్షేమం చేశాను, గతంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వలేదని అంటున్నారు. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు ఉండగా కతి రోడ్లల్లో బాగుండేయండి. ఇప్పుడు రోడ్లు కూడా బాగోలేదు. ఆయన పరిపాలన బాగా అధికారులు కూడా ఆయన చూసి దడిచి చేసేవాళ్ళు వర్క్. అసలు ఈ అధికారి కూడా మాట్లాడలేదు. చేద్దాంలే, వెళ్దాంలే, చూద్దాంలే, చెందాం. నేను అసలు ఇదివరకు జగన్నాథపురం మాజీ సర్పంచ్ అండి. నేను ఇదివరకు పని చేసిన దారి వేరు, ఇప్పుడు పని చేసే దారి వేరు. అధికారులు కానీ ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. ఏ చేద్దాం, చూద్దాం, చెందుదాం అంటారే కానీ ఒక్కళ్ళు ఒక వర్క్ చేసిన పాపం లేదండి. అంటే మీ ఊర్లో ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు కట్టిస్తున్నామని. మా ఊళ్ళో ఏమో లేదండి. ఎక్కడో ఏలుపూరులో ఇచ్చారంట, ఇటు చూసేనేమో మొద్దూరులో ఇచ్చారంట. అదే కన్స్ట్రక్షనే లేదు సరిగ్గా. మా ఊరి నుంచి ఒకళ్ళు వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు లేరు. ఇక నీకు అవ్వలేదయ్యా, సగంలో ఉండే, పావులో ఉండే, అవుతావో తెలియదు అంటున్నారు. అసలు వాళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట. ఈరోజు నీ సెంటు స్థలం అయినా ఇచ్చాను, గతంలో సెంటు స్థలం కూడా ఇవ్వలేకపోయి చంద్రబాబు నాయుడు అని చాలా ఆరోపణలు చేస్తారు. సెంటు స్థలం రెండు సెంటు ఇదివరకు 2 సెంటు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఉండవాళ్ళు ఉండయి. ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు. 2 సెంటు ఇస్తే ఏం సుఖమండి. కనీసం చిన్న ఇల్లు కూడా 3 పిల్లలు ఉంటే పడుకుంటా కూడా ఉండదు సెంటు స్థలంలో. మందు తీసేస్తాను హామీ ఇచ్చాడు. అసలు మందు ఎక్కువైపోయిందండి. ఏర్లు అయిపోతుంది. మందు తీసే వ్యవహారం ఎక్కడ ఉంది? అసలు ఏర్లు అయిపోతుంది. రోజు జనాల ఆడల్లో గొడవలు. మేము సందులోకి వెళ్తే 10 సందులో గొడవే. మందు గురించి చాలా మంది యాక్సిడెంట్ అయ్యి మొన్న మా ఊర్లో ఒక ఆయన చనిపోయాడు. మందు తాగే చనిపోయాడు. వాళ్ళు పిల్లలు ఎంత బాధపడతారండి? 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అసలు మందు తీసిన దాఖలాలు లేవు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న సచివాలయం పెట్టి వాలంటీర్లు సమస్యలు తెలుసుకున్నారు. ఏమంటే వాలంటీర్లు వాళ్ళ నాయకులకి వాళ్ళే చేస్తున్నారు కానీ అందరిళ్ళకే చేయట్లా. వాళ్ళు చెప్పిన మాటని వాళ్ళకే చేస్తున్నారు కానీ కథ వాళ్ళకి ఎవరికి చేయట్లేదు, వర్క్ చేయట్లా. అంటే ఈ రోజు ఎలా ఉన్నాయి పంచాయతీలు, పనితీరులు ఎలా ఉన్నాయి? పంచాయతీ ఉండగా పనులు బాగుండే, సచివాలయం పెట్టినాక బాగా ఇబ్బందిగా ఉంది. ఏదో ఇస్తామంటున్నారు కానీ ఏమి ఇస్తున్నారు? కోటా బియ్యం వస్తున్నారు. వాళ్ళకి కూడా ఇస్తున్నారు కానీ డీలర్ దగ్గర కానీ నీకు ఎక్కువ దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి పండగ కానుకలు ఏమైనా ఇస్తున్నారండి? పండగ కానుకలు అసమంటి లేదండి. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఇది రంజాన్ తోపా, ఈ ఇసమంటి అని సంక్రాంతి కానుక అని ఇచ్చేవాళ్ళు, ప్రతి నెయ్యాన్ని ఇచ్చేవాళ్ళు. ఆ ఇసమంటిది ఏమీ లేదండి. అంటే ఈరోజు దళితులకి, మైనార్టీలకి వాళ్ళ పక్షాన్ని పోరాడుతున్నాను, ఆత్మగౌరవం నిలబెట్టాను, అంబేద్కర్ విగ్రహం నిలబెట్టాను అని చెప్పి అంబేద్కర్ బొమ్మ తప్ప. అంబేద్కర్ గారి విగ్రహం చేసినందుకు మాకు ధన్యవాదాలండి. బాగానే చేశారు అంబేద్కర్ గారి విగ్రహం. దాని గురించి మేము కాదంటలేదు. అసలు రక్షణ ఏది? ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది పోటాడుతున్నారు, రోడ్డు మీద పడి ఆయన్ని అట్లా కొట్టారు దళితుల్ని. అవన్నీ చేస్తున్నారు కదా. మేనమామ అప్పుడు దళితులు మేనమామ చెప్పుకోవచ్చండి ఆయన. మరి అలా కొట్టిటి పద్ధతి అండి. రోడ్డు మీద చదువుకున్న వాళ్ళని, డాక్టర్లని, అధికారులని, అనాధికారులని చేసి గురించి అడిగారని చెప్పి ఒక డాక్టర్ని బాగా అడ్డగోలుగా ఉందండి. పోలీసులు కూడా వైసీపీ నాయకులను ఏం చేయట్లేదు, టీడీపీ నాయకులను మట్టికి బాగా విచ్చలవిడిగా పోగా చేస్తున్నారు. రాండి, చూడండి, చేయండి, లోపలికి రాండి అని. అంటే 2 నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. నేను సిద్ధం అంటూ ఫ్లెక్సీ లేయించి 170 నేనే గెలుస్తానని సవాల్ చేస్తాను. సిద్ధం అంటే ఇంటికి వెళ్ళడమే సిద్ధం ఆయన గారు. జైలుకి సిద్ధం ఆయన, ఇంటికి వెళ్తాం సిద్ధం. రెండేది ఏమి లేదు. అంటే పొత్తులతో వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. జనసేన కూటమితో ఏర్పడి, జనసేన టీడీపీ 2 కూటమితో ఏర్పడి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగుంటారు కాబట్టి వాళ్ళందరూ పొత్తులకు వస్తున్నారు. ఎట్లంటే అసలు 1 సైడ్ ఉంటుందండి. టీడీపీ జనసేనకి 1 సైడ్, కూటమికి 1 సైడ్గా ఉంటుంది వ్యవహారం.